ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు మోసపూరిత వార్తలు కొన్నింటిని చూద్దాం. వారు ఏపీ పట్ల చాలా తీవ్రమైన విద్వేషం కక్కుతూ ఈ ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి, శాపంగా తయారయ్యాయి, సైకోలుగా మారి వాళ్ళు రాస్తున్న వార్తలు చూడటానికే వికృతంగా అసహ్యంగా ఉంటున్నాయి. అయినప్పటికీ ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ వార్తల గురించి కొద్దిగానే సరే విశ్లేషణ చేయక తప్పడం లేదు, వాళ్ళు రాస్తున్న పచ్చి అబద్ధాలని చెప్పక తప్పడం లేదు. ఇక వాటిలో కొన్నింటిని చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి మీద ఒకే రీతిలో తాజాగా స్పందిస్తున్నారు. చంద్రబాబు గులకరాయి అనడం, పవన్ కళ్యాణ్ తనే రాయితో కొట్టుకున్నాడేమోనని జగన్పై పిచ్చి వ్యాఖ్యలు చేయడం వంటి వాటిని ప్రముఖంగా ప్రచురించడమే కాకుండా సొంతంగా దరిద్రపు కథనాలు అల్లి ఈ రెండు పత్రికలు జగన్ మీద దాడి జరగలేదేమో, అదేదో భద్రతా వైఫల్యమేమో అన్నట్లుగా వీరు ప్రొజెక్ట్ చేస్తున్న తీరు దుర్మార్గంగా ఉంది. ఈ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ సమాజం గమనించకపోతే మరింత దారుణంగా రాస్తారు. అలాగే చాలామంది ఊహించినట్లుగా రాత్రి అయ్యేసరికి తమపై కూడా రాళ్లు పడ్డాయంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కొత్త కథలు అల్లుతున్నారు. అయితే పోలీసులు ఫిర్యాదు చేయడం కానీ కేసులు పెట్టడం కానీ చేసినట్లుగా వార్తలు అయితే కనపడలేదు. ఇదంతా ప్రజల్ని వారు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. ఈనాడు పత్రిక జగన్పై దాడి జరిగితే బ్యానర్ కథనంగా ఇవ్వలేదు కానీ భద్రతా లోపాలంటూ మొత్తం దొండగుల్ని రక్షించే మాదిరిగా ఇప్పుడు బ్యానర్ కథనాలు ఇస్తోంది. ఈ రెండు పత్రికలు నీచంగా వార్తలు రాయడం కొత్త కాదు. ముందుగా అసలు ఘటనను సీరియస్గా తీసుకుని ఆ తర్వాత ఏమైనా లోటుపాట్ల గురించి రాస్తే జనం నమ్ముతారు. కానీ అలా కాకుండా ఏకపక్షంగా పచ్చి మోసపూరిత కథనాలు రాస్తే జనాన్ని ఆ రకంగా మోసం చేయాలనుకుంటే అది కుదరని పని అని అర్థం చేసుకోవాలి. ఇప్పటి పరిస్థితుల్లో నాగబాబు, లోకేష్ తదితరులు చేసిన నీచ వ్యాఖ్యలను కూడా ఈ పత్రికలు ఖండించే పరిస్థితి లేదు. అయితే నాగబాబు మళ్ళీ ఆ పాత మెసేజ్ తొలగించి కొత్తగా పద్ధతిగా రాశాడని చెబుతున్నారు. గులకరాయితో హత్యాయత్నమా, స్వీయ దర్యాప్తులో తేల్చేసిన జగన్ మీడియా అంటూ ఆంధ్రజ్యోతి ఒక ఏడుపుగొట్టు కథనాన్ని ఇచ్చింది. మరి అది గులకరాయని చంద్రబాబుకు భజన చేసే రాధాకృష్ణ ఎలా తేల్చేశారో ఆయన చెప్పాలి. నుదుటిపై చిన్న గీతకే ప్రాణం పోతుందా అంటూ రాసి రాధాకృష్ణ తన వికృత రూపాన్ని ప్రదర్శించి రాక్షసానందం పొందారు. ఇక బాంబులకే భయపడలేదు, రాళ్లకే భయపడతానా అంటూ గులకరాయి వంకతో నాపై రాళ్లు వేస్తారా అంటూ చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని ఈ రెండు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. వాస్తవం ఏంటంటే అబద్ధాలాటంలో చంద్రబాబు దిట్టని అందరికీ తెలుసు. దానికి తగ్గట్టుగానే తనపై రాళ్లు పడ్డాయని చెబుతున్నారు. పైగా జగన్ మీద గులకరాయిని తీర్పిచ్చేశారు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి గొప్పగా భావించి ప్రచురించుకున్నాయి. బాంబులకే భయపడలేదంటున్న చంద్రబాబు అది తన ప్రభుత్వంలోనే జరిగిందని, అప్పటి పోలీస్ యంత్రాంగం వైఫల్యమని చెప్పకుండా ఏవో చెబుతుంటారు. ఇప్పుడు జగన్ మీద పిల్లెట్ విసిరితే దాన్ని ఎందుకు ముందుగా కనిపెట్టలేదని చంద్రబాబు ప్రశ్నిస్తుండడం విడ్డూరంగా ఉంటుంది. చంద్రబాబు అన్నిట్లోనూ డబుల్ స్టాండర్డ్స్ పాటించినట్లే ఈ ఉదంతంలో కూడా ముందు ఖండించినట్లు నటించి ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నారు. లోకేష్ అయితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాయి తెచ్చుకున్నాడంటూ ఒక పిచ్చి వ్యాఖ్య చేశారు. ఇక పవన్ కూడా తన పిచ్చినంతా ప్రదర్శించి ప్రసంగం చేశారు ఈ అంశం మీద. రాష్ట్రంలో చంద్రబాబు టైంలో కానీ ఆ తర్వాత కానీ జరిగిన నేరాలకు, ముఖ్యమంత్రిపై జరిగిన దాడికి తేడా లేకుండా మాట్లాడి పవన్ కళ్యాణ్ తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారు. ప్రీతి సుగాలి హత్య గురించి ప్రస్తావించిన పవన్ అది జరిగింది చంద్రబాబు టైంలో అన్న సంగతి తెలియకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు టైంలో గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయినా, ఈ మధ్య చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించినా స్పందించని పవన్ కళ్యాణ్ నుంచి ఇంతకంటే అర్థవంతమైన వ్యాఖ్యలు మనం ఆశించడం కూడా దండగే. ఇక మద్యాన్ని కాపలా ఉంచి మరుగుదొడ్లు కడిగించంటూ ఈనాడు పత్రిక టీచర్లను రెచ్చగొట్టేందుకు రామోజీ రాక్షస క్రీడ ఆడుతున్నాడు. ఆయన తన వికృత రూపాన్ని ప్రదర్శించుకుంటున్నారు. వాస్తవం ఏమిటంటే రామోజీ, ఈనాడు ఇంతకన్నా దిగజారలే అనుకున్న ప్రతిసారి ప్రజల అంచనాలను తప్పు చేస్తూ తాము ఎంతకైనా దిగజారుతామని, బట్టలోడ తీసుకు తిరుగుతామని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ప్రజలు అసహించుకుంటున్నా పట్టించుకోబోమన్న రీతిలో రాక్షస ప్రవృత్తితో వికృత కథనాలు ఇస్తున్నారు. విద్యారంగంలో 73,000 కోట్లు ఖర్చు పెట్టి నాడు నీడు, అమ్మఒడి, విద్యాదీవెన అంటూ అనేక పథకాలను అమలు చేసి అక్షరాస్యతలో కేరళను దాటి వెళ్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటే కనీసం ఒక్క వార్త రాయని రామోజీ ఇలాంటి దిగజారుడు రాతలు రాసి టీచర్లను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. విజ్ఞులైన
ఉపాధ్యాయులు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. విద్యారంగం ఏ ప్రభుత్వ హయాంలో బాగుపడింది కూడా వారు తెలుసుకుని సమాజానికి ఆదర్శవంతమైన రీతిలో వారు వ్యవహరించాలని మాత్రం చెప్పాలి. ఇక చంద్రబాబు టైంలో తన అనుగుల స్కూళ్లకు ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేయడం, ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించడం, పేదవాళ్ళ పిల్లలు పాఠశాలకు వెళ్ళడాన్ని అడ్డుకోవడం, వీటన్నిటికీ వీరు ఈనాడు బాకా ఓదటం, ఇవన్నీ కూడా చాలా దారుణంగా కనిపిస్తాయి. ఇక ఇంకొక వార్త ఏమిటంటే ఈరోజు గుడివాడలో జగన్ గారి సభ జరగబోతోంది అంతే. ఇక ఎమ్మెల్యే కొడాలి నాని పైన అక్కసు వెళ్ళగక్కుతూ విషం చిమ్ముతూ నా చెత్తంతా రాసేశారు. ఇదే ఈనాడు మీడియా మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై నీచంగా అసలు అంత అసహ్యంగా ఎవరు రాయరు, అంత నీచంగా రాసింది ఆ రోజుల్లో కథనాలు. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్లు రెడ్ బుక్ అని అదని ఈనాడు రాసిన చెత్తంతా వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు అదే గుమ్మనూరు జయరాం ఇప్పుడు టీడీపీలో చేరి గుంతకల్ టికెట్ తీసుకుంటే ఆయన వెంటనే బుధానేసుకుని ఇదే ఈనాడు రామోజీరావు మోస్తున్నారు. దీన్ని బట్టే ఈనాడు దిగజరాజు రాతలకు, ద్వంద్వ ప్రమాణాలకు ఇంకా వేరే నిదర్శనం అవసరం లేదని, ఇంతకంటే ఉదాహరణ అవసరమా చెప్పటం.